మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలోని పార్టీలన్నీ పోటీకి సిద్ధమవుతున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 2 స్థానాలకు ప్రధాన పార్టీల నేతలు బరిలో నిలిచేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే టికెట్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్లకే మళ్లీ సీటిస్తుందా లేక అభ్యర్థులను మార్చుతారా అన్న సస్పెన్స్ మాత్రం ప్రస్తుతం కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో కంగుతిన్న ఉమ్మడి పాలమూరు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 14 స్థానాల్లో గులాబీ పార్టీ గెలిచింది. కేవలం 2 స్థానాలు మాత్రమే, అందులో మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అయితే ఒక్క అసెంబ్లీ సీటు కూడా గెలుచుకోలేదు. ఈ నేపథ్యంలో దారుణ ఓటమి నుంచి కోలుకొని పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. పాలమూరు జిల్లాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో ఉన్న బీజేపీ పాలమూరు జిల్లాలోని ఎంపీ స్థానాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ పార్టీలో విస్తృత చర్చ నడుస్తోంది. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నాడు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడం, 2 పార్లమెంట్ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉండడంతో విజయం నల్లేరు మీద నడకే అయిపోయింది. మహబూబ్ నగర్ ఎంపీగా మన్నె శ్రీనివాసరెడ్డి, నాగర్ కర్నూలు ఎంపీగా పోతుగంటి రాములు విజయం సాధించారు. ఇరువురు ఎంపీలు మెతక వైఖరి, ఇతర కారణాలతో అటు నియోజకవర్గంలోనూ ఇటు అధిష్టానం మెప్పును సాధించడంలో ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేకపోయారు. ప్రత్యామ్నాయంపై అధిష్టానం దృష్టి సారిస్తోందన్నమాట. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ ప్రస్తుత ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా నాగర్ కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు మళ్లీ పోటీ చేస్తారా అన్న ప్రశ్న మాత్రం అందరిలోనూ ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలను మాత్రం బలమైన అభ్యర్థులను బరిలో దించాలన్న యోచన అధిష్టానంలో ఉన్నట్లు తెలుస్తోంది. మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు నేతల కోసం కసరత్తు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిన అల వెంకటేశ్వర్ రెడ్డిని మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేయాలని అధిష్టానం సూచించినట్లుగా సమాచారం. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీపై అలా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. బీఆర్ఎస్ అధిష్టానం పరిగణలో మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, రాజేందర్ రెడ్డిలు సైతం ఉన్నట్లుగా తెలుస్తోంది. నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలోనూ సిట్టింగ్ ఎంపీ రాములను మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పార్లమెంట్ ఏసీ రిజర్వ్డ్ కావడంతో బీఆర్ఎస్ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. ప్రముఖ ప్రజా గాయకుడు, రచయిత ఎమ్మెల్సీ గోరెటి వెంకన్ను బరిలో దింపుతారని పార్టీలో చర్చ నడుస్తోంది. అయితే ఇదే స్థానం నుంచి పోటీ చేసేందుకు మరో 2 బీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. మొత్తంగా పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా బలమైన అభ్యర్థులను బరిలో దింపే సత్తా చాటాలని ప్రయత్నంలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లు ఉంటాయా, ఊడతాయా అంటూ గులాబీ పార్టీలో మాత్రం చర్చ నడుస్తోంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలోని పార్టీలన్నీ పోటీకి సిద్ధమవుతున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 2 స్థానాలకు ప్రధాన పార్టీల నేతలు బరిలో నిలిచేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే టికెట్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్లకే మళ్లీ సీటిస్తుందా లేక అభ్యర్థులను మార్చుతారా అన్న సస్పెన్స్ మాత్రం ప్రస్తుతం కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో కంగుతిన్న ఉమ్మడి పాలమూరు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 14 స్థానాల్లో గులాబీ పార్టీ గెలిచింది. కేవలం 2 స్థానాలు మాత్రమే, అందులో మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అయితే ఒక్క అసెంబ్లీ సీటు కూడా గెలుచుకోలేదు. ఈ నేపథ్యంలో దారుణ ఓటమి నుంచి కోలుకొని పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు భావిస్తున్నారు.
పాలమూరు జిల్లాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో ఉన్న బీజేపీ పాలమూరు జిల్లాలోని ఎంపీ స్థానాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ పార్టీలో విస్తృత చర్చ నడుస్తోంది. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నాడు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడం, 2 పార్లమెంట్ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉండడంతో విజయం నల్లేరు మీద నడకే అయిపోయింది. మహబూబ్ నగర్ ఎంపీగా మన్నె శ్రీనివాసరెడ్డి, నాగర్ కర్నూల్ ఎంపీగా పోతుగంటి రాములు విజయం సాధించారు. ఇరువురు ఎంపీలు మెతక వైఖరి, ఇతర కారణాలతో అటు నియోజకవర్గంలోనూ ఇటు అధిష్టానం మెప్పును సాధించడంలో ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేకపోయారు. ప్రత్యామ్నాయంపై అధిష్టానం దృష్టి సారిస్తోందన్నమాట. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ ప్రస్తుత ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు మళ్లీ పోటీ చేస్తారా అన్న ప్రశ్న మాత్రం అందరిలోనూ ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలను మాత్రం బలమైన అభ్యర్థులను బరిలో దించాలన్న యోచన అధిష్టానంలో ఉన్నట్లు తెలుస్తోంది. మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు నేతల కోసం కసరత్తు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిన అల వెంకటేశ్వర్ రెడ్డిని మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేయాలని అధిష్టానం సూచించినట్లుగా సమాచారం. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీపై అలా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. బీఆర్ఎస్ అధిష్టానం పరిగణలో మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, రాజేందర్ రెడ్డిలు సైతం ఉన్నట్లుగా తెలుస్తోంది. నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలోనూ సిట్టింగ్ ఎంపీ రాములును మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పార్లమెంట్ ఏసీ రిజర్వ్డ్ కావడంతో బీఆర్ఎస్ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. ప్రముఖ ప్రజా గాయకుడు, రచయిత ఎమ్మెల్సీ గోరెటి వెంకన్ను బరిలో దింపుతారని పార్టీలో చర్చ నడుస్తోంది. అయితే ఇదే స్థానం నుంచి పోటీ చేసేందుకు మరో 2 బీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. మొత్తంగా పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా బలమైన అభ్యర్థులను బరిలో దింపే సత్తా చాటాలని ప్రయత్నంలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లు ఉంటాయా, ఊడతాయా అంటూ గులాబీ పార్టీలో మాత్రం చర్చ నడుస్తోంది.